ఈ పాటలో మీరు మామూలుగా పాటలాగా పాడుకుంటున్నారేమో, జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బ్రతుకు సత్యాలు 2 చరణాలలో పొందుపరచడం జరిగింది పరిశుద్ధాత్మ ప్రేరణతో. పచ్చి నిజాలు, నగ్న సత్యాలు, వాస్తవాలు. అంటే మనిషికి వాస్తవాన్ని నమ్మటం కంటే భ్రమలో బ్రతకటం ఎక్కువ ఇష్టం. వాస్తవాన్ని నమ్మటం కంటే అబద్ధాన్ని, మోసాన్ని నమ్మటం ఎక్కువ ఇష్టం. ఈ పాటలో దేవుడు మనిషి హృదయాన్ని బట్టబయలు చేసి, దేవుని మనసుని మనకు చూపించి, మనం ఎవరికి కనెక్ట్ అవ్వాలో, ఎవరిని ఆనుకోవాలో, ఎవరిని హత్తుకోవాలో, ఎవరి వైపు చూస్తూ మన ప్రయాణాన్ని సాగించాలో మనకి నేర్పుతున్నటువంటి పాఠం ఈ పాటలో ఉంది. అందుకే తరచుగా నేను ఈ పాట పాడుతూ ఉంటాను, పాడుకుంటా ఉంటాను. నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడు. ఆయన స్థానం ఎక్కడ, ఆయన ఎక్కడ, కానీ నిన్ను ప్రేమించి, నిన్ను తలచి, నిన్ను వలచి, నీకోసం ఆ మహిమ మొత్తాన్ని వదిలిపెట్టుకొని మట్టి మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి, ఈ భూమి మీద అతి దారుణమైన అవమానాలన్నీ నీ కోసం పడి, మళ్ళా మన దగ్గర ఆధిక్యతలు ఏం లేవు, మన దగ్గర ఆయన మెచ్చుకోదగ్గవేం లేవు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే అమితంగా మనల్ని ప్రేమించాడు ఆ మహిమా స్వరూపి. ఆయన ఈ లోకంలో మనుషులు మనల్ని ప్రేమిస్తారు, మన దగ్గర ఉన్న ఆధిక్యతలను బట్టి మనల్ని ప్రేమిస్తారు. అవి మన దగ్గర కనుమరుగైపోయినప్పుడు అవి కలిగిన మరొకరిని ప్రేమిస్తారు. మనుష్య ప్రేమలన్నీ మారిపోతా మాయమవుతా ఉంటాయి. కానీ దేవుని ప్రేమ మారలేదు. మన దగ్గర ఏదో కలిగి ఉన్నామని మనల్ని ప్రేమించలేదు. మనం దేవునికి దూరస్థులమై ఉండగా, మనం ఇంకా పాపులమై ఉండగా, అసహ్యులమై ఉండగా, అధములమై ఉండగా ఆయన ఎంత ప్రేమించాడు మనల్ని, ఎంత ప్రేమించాడు. కానీ లోకం మత్తు ఆ దేవుని ప్రేమని మనం హత్తుకోకుండా ఈ అల్పకాల ఆకర్షణలు ఉంటాయి చూసావా, లాగేస్తా ఉంటాయి మనసుని. ఈ మట్టి శరీరాన్ని మట్టి ఆకర్షణ లాగినప్పుడు దేవుని ప్రేమ మసకబారిపోయిన బతుకుతుంటాం మనం. దేవుని ప్రేమను స్పష్టంగా చూసి గుర్తించలేని స్థితిలో ఆయన ప్రేమ మసకబారిపోయినట్టుగా మనది ఈ అల్ప లోక ప్రేమలు నిజమన్న భ్రమలోనికి మనం లాగబడతాం. కానీ చివరికి మోసపోతాం. చివరికి ఏమవుతాం? మోసపోతాం. అందుకే దేవుడు ఎల్లప్పుడూ చెప్తా ఉంటాడు, లోకంలో ఉన్నదంతయు నేత్రాశయు, శరీరాశయు, జీవపు డంబం. లోకంలో దృశ్యంగా కనపడుతున్నదంతా కూడా ఒకనాటికి ఆవిరి. కాబట్టి ఎవరో ఏదో పొందుకుంటున్నారు, నేను కూడా పొందుకోలేకపోతున్నాను, పొందుకోవాలి అన్న తపంతో పరిగెత్తే ఓ మనిషి, నువ్వు స్త్రీవైనా పురుషుడు అయినా, నిన్ను ప్రేమించి మహిమను వదిలిపెట్టి నీకోసం భూమి మీదకి వచ్చి సమస్తాన్ని త్యాగం చేసి, నీ దగ్గర ఏ ఆధిక్యత లేదు, నీ దగ్గర ఏమీ ఆశించలేదు, తన ప్రేమని నీకు సమృద్ధిగా పంచి, ఆ ప్రేమను పంచడానికి ఎంత అవమానానికి సిద్ధపడ్డాడో, నీ దగ్గర ఉన్నాయి అనుభవించిన తర్వాత మరొకరి దగ్గరికి వెళ్ళేటువంటి తత్వం కాదు కదా యేసయ్యది. ఎప్పుడు నీ దగ్గరే. నువ్వు పనికొస్తే వాడుకునేటట్టు, పనికి రాకపోతే నేను విడిచి మరొకరి దగ్గరికి వెళ్ళేటట్టు యేసు ప్రభు చేయడు కదా. నీ భర్త చేయొచ్చు నిన్నట్లా, నీ భార్య చేయొచ్చు నిన్నట్లా, అలాగే నువ్వు అభిమానించిన వ్యక్తులు నిన్నట్లా చేయొచ్చు, నువ్వు నా అనుకున్న నీ పిల్లలు చేయొచ్చు, నీ స్నేహితులు చేయొచ్చు, తోడబుట్టిన వాళ్ళు చేయొచ్చు. కానీ యేసయ్య ఎప్పుడూ నిన్ను వదలలేదు, ఎప్పుడూ వదలడు. కానీ సౌలు కళ్ళకి పొరలు గమ్మినాయంట. ఆ పొరలు రాలాలంటే యేసే దర్శించాల్సి వచ్చిందంట. యేసు ప్రభు దర్శిస్తే గాని అతను కలిగి ఉన్నటువంటి పొరలు
అప్పుడు బయటకు వచ్చినాయి. అననీయ ప్రార్థించినప్పుడు ఆ పొరలు రాలిపోయినాయి. అర్థమైందా? మనుషులకు కమ్మిన ఈ లోక మత్తులు అనే మాయ పొరలు దేవదర్శనం చేతనే, దైవిక స్పర్శ చేతనే రాలాలి. అప్పుడు దృష్టి తేటగా కనబడి చూడాల్సిన వాని వైపు చూస్తాం. కొన్ని దినాలు బాధ కలుగుతుంది, కొన్ని దినాలు ఇబ్బంది కలుగుతుంది. అయినా పర్వాలా, కొంచెం ఓర్చుకుంటే ఆ పొరలు రాలిపోతే, వాస్తవాన్ని వాస్తవికంగా గుర్తించగలిగితే బ్రతుకు ధన్యమైద్ది, భవిష్యత్తు శుభప్రదంగా ఉంటది. అర్థమైందా నేను చెప్పింది? ఇదంతా 2 లైన్స్ లో, ఈ ఈ ఈ ఈ తలంపంతా కూడా 2 లైన్స్ లో చూపించేదే పాట అంటే. ఒక పాటని దైవజనుడు, భక్తులు రాసేటప్పుడు మనం పాటే కదా అని అలా పాడుకుంటా. పాటలో ఆగాల, చరణాల దగ్గర ఏం చెప్తున్నాడు, పాఠం ఏంటి, సారాంశం ఏంటి, దీని వెనక సబ్జెక్ట్ ఏంటి అనేదాన్ని ఆగి నిదానించి వివేచించితే గాని మ్యాటర్ బయటికి రాదు. ఒక 2 లైన్లు నేను మెన్షన్ చేసినప్పుడు ఆ 2 లైన్ల వెనక పెద్ద ప్రసంగం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే నేను మెన్షన్ చేశానంటే కాదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి పదాల వెనక బోల్డంత పాఠం ఉంటుంది. హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, కొన్ని పాటలు ముందే అనుభవాలు పొంది రాస్తే, కొన్ని పాటలు ముందు రాయించి దేవుడు తర్వాత అనుభవాలు ఇస్తాడు. ఈ 2 నా జీవితంలో నేను అనుభవించాను. కొన్ని పాటలు ఆల్రెడీ అనుభవాలు పొంది రాస్తే, కొన్ని పాటలు ముందు రాయించి తర్వాత ఆ అనుభవాల్లోకి తీసుకెళ్లి, నువ్వు ఆనాడు పాడావు కదా, ఇదిగా ఆ పాట యొక్క అనుభవం చూడని చూపిస్తాడు. నెట్టుకు మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను, నువ్వు ఎటు చూడాలి? నిన్నే తలచి, నిన్నే వలచి, దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా, ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. చూడాల్సిన వాని వైపు చూడకుండా చూడకూడని వాటి వైపు చూసి గాయాలు పొంది దిగులు పడి ఏడ్చి ఏడ్చి సచ్చినోళ్ళు కొంతమంది, ఆత్మహత్యలు చేసుకొని సచ్చినోళ్ళు కొంతమంది, రోగాలు బారిన పడి సచ్చినోళ్ళు కొంతమంది, వచ్చే రైళ్లకి బస్సులకి లారీలకి ఎదురుపోయి సచ్చినోళ్ళు కొంతమంది, గడ్డి మందులు పురుగు మందులు ఆ మందులు ఈ మందులు దాసి సచ్చినోళ్ళు. ఏది మాయను మోసాన్ని నమ్మి ఆ కాటుల్లోంచి ఆ గాయాల్లోంచి తేరుకోలేక దిమ్మ తిరిగి తేరుకోలేకాడు సచ్చినోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు? చూడాల్సిన వాని వైపు తేరి చూడకుండా చూడకూడని వాటి వైపు చూసి భ్రమలు, మోసపూరితమైన వాటి మీద వాంఛలు పెంచుకొని, వాస్తవాల కంటే మోసపూరితమైన వాటికి ఆకర్షణలు ఎక్కువ ఉంటాయి. అవి నిజంగా వాస్తవం అనిపించినట్టు భ్రమ కలిగిస్తాయి. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎండమావి కనపడుద్ది వేసవిలో, నేల మడుగున్నట్టు, కానీ దగ్గరకు పోతే ఏముండదు. అట్లాంటి వాటికి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి బానిసలైపోయి తేరుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నోళ్ళు, ఇప్పుడు ఈ లైవ్ ద్వారా వింటున్న వాళ్ళలో కూడా కొంతమంది సస్తే పోయిదిరా ఈ దరిద్రం తట్టుకోలేని బాధ అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉండొచ్చు. విరక్తి చెంది, విసుగు చెంది, ఆలోచనల్లోంచి, ఆ పరిస్థితుల్లో నుంచి బయటపడలేక ఆవేదన పడి అల్లాడుతున్న వాళ్ళు ఉండుండొచ్చు. నేను అందుకే చెప్తున్నా, తేరుకొని దేవుని వైపు చూడు. నిన్నే తలచి, నిన్నే వలచి,
చూడుమా. ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా. ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. Download Attitude